చదవబడినటువంటి లేఖనము ద్వారా పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. ఈ వాక్య భాగంలోనికి వెళ్ళకముందు ఒక చిన్న కథ మీకు చెప్తాను, ఎందుకంటే అర్థమయ్యేటట్లుగా, మీకు సులువుగా అర్థమయ్యేటట్లుగా చిన్న కథ. శ్రద్ధగా వినండి. ఒకసారి ఒక యుద్ధానికి 100 చాక్లెట్లు బయలుదేరాయట. ఎక్కడికి? మీరు చెప్తుండండి. ఎక్కడికండి? యుద్ధానికి. ఏ వెళ్ళే? చాక్లెట్లు. 100 చాక్లెట్లు కలిసి యుద్ధానికి వెళ్దాము, ఆ యుద్ధములో పోరాడుదాము, ఆ యుద్ధములో జయిస్తాము, ఆ యుద్ధములో వీలైతే మన ప్రాణాలైనా పెట్టేద్దాం అనుకొని చాక్లెట్లు అన్నీ యుద్ధానికి బయలుదేరాయట. వెళ్తున్నటువంటి మార్గంలో అనుకోకుండా భయంకరమైనటువంటి వర్షం కురిసింది, వాన పడుతూ ఉంది. ఆ బయలుదేరినటువంటి చాక్లెట్లు ఆ వర్షానికి, ఆ నీళ్లకు పూర్తిగా నాని కరిగిపోయాయి. నాంత కరిగిపోతాయి కదండి, కరిగిపోయాయి. ఇక చివరికి గాలికి కొట్టుకొని పోయే కాగితాలు ఉంటాయి పైన, పేపర్స్, అవి మిగిలాయి. బాగా ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. చాక్లెట్ల యొక్క ఉద్దేశం ఏంటి? యుద్ధానికి వెళ్ళాలి, ఆ యుద్ధములో పోరాడాలి, ఆ యుద్ధములో జయించాలి, ఒకవేళ జయించడానికై ప్రాణాలైనా పెట్టాలి అన్న దృఢ నిశ్చయతతో వెళ్ళారు. మధ్యలో భయంకరమైన వర్షం రాగా అవి కరిగి నీరైపోయాయి. చివరికి కాలికి కొట్టుకొని పోయే పేపర్లు, కాగితాలు మిగిలిపోయాయి. ఈనాడు కూడా కొందరు క్రైస్తవులు గొప్ప గొప్పగా సాక్ష్యమిచ్చేవారు, డంబముగా ప్రవర్తించేవారు, దేవునికి నా ఆస్తి అంతా కూడా ఇచ్చేస్తాను అని అననీయ సప్పీరాల వలె, అవసరమైతే నా ప్రాణానైనా దేవుని కొరకు సమర్పిస్తానని బొంకిన పేతురు వలె ఎందరో ఈ ఆత్మీయ పోరాటములో అలసట చెంది, ఆగిపోయి, సొమ్మసిల్లి, పడిపోయి, ఇక చెదిరిపోయి, చెడిపోయి ఈ సమాజములో క్రైస్తవము అంటే ఒక అసహ్యమైనటువంటి, లేదా ఒక చిన్న చూపు, లేదా ఒక నీచపు చూపు చూసే విధంగా దానికి క్రైస్తవులే కారకులవుతున్నారు, దేవుని బిడ్డలే కారకులవుతున్నారు. మాటలు చూస్తే కోటలు దాటుతాయి, ప్రసంగాలు చూస్తే బల్లలు దద్దరిల్లుతాయి. ఆ మాటలతో ప్రసంగం చేస్తుంటే మైకులే పగిలిపోయేటట్లుంటాయి. మరికొందరు టీవీలలో మాట్లాడుతూ ఉంటే ఎప్పుడెప్పుడో వాడు టీవీలో నుంచి ఇంట్లోకి బయటికి వస్తాడన్నట్లుగా పగిలిపోయేంతట్లుగా గొప్పగా పగల్పాలు పలుకుతూ ఉంటారు. అయితే శ్రమలు రాగానే, కష్టాలు రాగానే,
శోధనలు రాగానే మనుషులంతా కూడా సతికిలబడిపోతున్నారు. మనుషులందరూ కూడా సతికిలబడిపోతున్నారు. నేను ఏమైనా చేస్తాను, ఎంతైనా ఇస్తాను, దేనికైనా త్యాగమే, సిద్ధమే, ఎంతవరకైనా నడుస్తాను, ఎంతైనా నడుస్తాను అని చెప్పిన వారు సహితం కూడా విశ్వాసంతో ప్రారంభించినటువంటి ఈ యాత్రలో సతికిల పడిపోయి, వివిధ కారణాలు ఉండొచ్చండి, వివిధ కారణాలు ఉండొచ్చు. కొందరు అనారోగ్యం వల్ల కావచ్చు, కొందరు ఆర్థిక సమస్యల వల్ల కావచ్చు, మరికొందరు సాతాను యొక్క కబంధ హస్తాల కింద చిక్కబడిన విషయాల్లో కావచ్చు. రకరకాలైనటువంటి రీజన్స్ ఎవరికి తగినట్లుగా వాళ్ళకున్నాయి. అలాగూ ఏం చేస్తున్నారంటే, చివరికి పౌలు వలె నా విశ్వాసము ద్వారా భూలోకాన్నే తల్లకిందులు చేస్తానని ప్రగల్భాలు పలికిన కూడా లాస్ట్కు లోకంలో పడిపోయి వారే తల్లకిందులు అయ్యే విధంగా ఈనాడు మనుషులను మనం చూస్తున్నాం, విశ్వాసులను, క్రైస్తవులను మనం చూస్తున్నాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నా ప్రియ దేవుని బిడ్డలారా, శోధనను సహించినవాడు ధన్యుడు, శ్రమలను సహించినవాడు ధన్యుడు. వాడు ఎలాగుంటాడంటండి? సహించిన వాడుగా ఉండి తన్ను ప్రేమించినటువంటి వారి కొరకై దేవుడు చేసిన వాగ్దానం, జీవ కిరీటాన్ని ప్రభు పొందుకునే విధంగా దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుడు చెప్తున్న మాట అదే. చదవండి మరొకసారి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా. తన బిడ్డలకై దేవుడు వాగ్దానం చేశాడు, జీవ కిరీటాన్ని మీకు ఇస్తాను అని. మరి ఇస్తానని చెప్పిన ఆ జీవ కిరీటాన్ని, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే మనము శోధనలను సహించాలి, శోధనలను తట్టుకోవాలి, శోధనలలో నిలవబడాలి. చాక్లెట్ల వలె కరిగిపోయే వారంగా ఉండకూడదు. చాక్లెట్ల పైన కొట్టుకుపోయే పేపర్ల వలె ఉండకూడదు. వర్షానికి తడిచి ముద్దై కరిగిపోయే చాక్లెట్ల వలె ఉండకూడదు. శోధనలో నిలవబడి గెలిచే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శోధనలో నిలవబడాలి. ఈ రోజున నేను ప్రేమతో తెలియజేస్తున్నాను, నీకు ఏ శోధన వచ్చే నీ ఎదుట నిలవబడిందో, ఏ శ్రమ అయితే నీ పోరాటాన్ని అడ్డగిస్తుందో, ఏ బాధలైతే నీ గుండెల్లో గుణపంలాగా చొచ్చుకొని పోయి నిన్ను బాధిస్తున్నాయో, ఏ ఇబ్బందులైతే ఎదురుగా నిలబడ్డాయో, ఏ సమస్యలైతే సుడిగుండాలై చుట్టుముట్టాయో, నేను ప్రేమతో ఒక సావకునిగా తెలియచేస్తున్నాను, ఆ శోధనలో మనం నిలవబడాలి. హల్లెలూయా. ఆ శోధనలను సహించాలి. చాలామంది అనుకుంటారు, ఈ శోధన ఎందుకు పెట్టావయ్యా, ఈ శ్రమలు నాకు ఎందుకు పుట్టించావయ్యా, ఈ బాధలే నాకు ఎందుకు కలగజేసావయ్యా, ఈ కష్టాలు ఎందుకు నా కుటుంబానికి అనుమతించావయ్యా అని దేవునికి క్వశ్చన్ వేస్తారు, ప్రశ్న వేస్తారు. కాదు, నీకు అర్హత లేదు, మనకు అర్హత లేదు.
వాటిని సహించి దేవుని స్తుతించి దేవుని కొరకే జీవించే బిడ్డలమై ఉండాలి. హల్లెలూయా. వాటిని సహించాలి, దేవుణ్ణి స్తుతించాలి. అవి ఏవైనా సరే. అప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనక మనల్ని ప్రేమించి మాట ఇచ్చాడు, నేను జీవ కిరీటాన్ని ఇస్తానని. ఆ కిరీటం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ రోజున తాత్కాలికమైనటువంటి శోధనలకు, శ్రమలకు, బాధలకు, ఇబ్బందులకు మనము గీనక పడిపోతే ఈ పోరాటములో, ఈ యుద్ధములో, ఈ జీవిత యాత్రలో అలసి సొమ్మసిల్లి మనం వాటి తట్టుకోలేక పడిపోతే జీవ కిరీటం మనకు దక్కదండి. జీవ కిరీటం కావాలి అంటే శోధనలు మనకు రావాల్సిందే, వాటిని సహించాల్సిందే. శ్రమలు మనకు రావాల్సిందే, వాటిని తట్టుకోవాల్సిందే. కష్టాలు మనకు రావాల్సిందే, వాటిలో నుండి విడిపించబడవలసిందే. సమస్యలు మనకు రావాల్సి ఉందే, వాటిలో నుండి ప్రభు మహిమార్థం బయటికి గొప్ప విడుదల పొందాల్సిందే. అంతేకాని ఎందుకయ్యా నా మీద ఇంత కక్ష, ఏమైనా కాస్త నీకు దయ లేదా, కనికరం లేదా అని ప్రభువును నిందించడానికి ఏ ఒక్కరికి అర్హత లేదో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ ఒక్కరు అడగడానికి వీలు లేదు. వాటిని సహించి స్తుతించి ప్రభువులో మనం ముందుకు వెళ్ళగలిగితే ఏం చేస్తాడో తెలుసా? దేవుడు మనల్ని శుద్ధ సువర్ణముగా మారుస్తాడు. మనల్ని శుద్ధ సువర్ణంగా మార్చి ఆయన జీవ కిరీటాన్ని పొందుకునే ఆ మనిషిగా, వ్యక్తిగా, అర్హత కలిగిన పాత్రగా ఆయన మారుస్తాడు. శుద్ధ సువర్ణముగా మార్చబడాలి అంటే మనం శోధనలు సహించవలసి ఉన్నది, తట్టుకోవలసి ఉన్నది, వాటిని అధిగమించవలసి ఉన్నది, వాటిని జయించవలసి ఉన్నది. అయితే దేవుని నామములో దేవుని బిడ్డలకు ఎన్ని శోధనలు ఎదురొచ్చినా అంతిమ విజయం దేవునిది, దేవుని పిల్లలదే. హల్లెలూయా. దేవునిది, దేవుని పిల్లలదే. అవి ఎటువంటి ఉప్పెన లాంటి ఉత్పన్నమైన సమస్యలో నిన్ను, నన్ను, మనల్ని ఏమి చేసుకోలేవు. అయితే సహించాలి. ఆ శోధన సమయంలో మనం సహించి నిలబడి శుద్ధ సువర్ణముగా దేవుని కొరకై మార్చబడాలి. ఏమండి, మనకున్నటువంటి సొత్తులు ఉన్నాయే, కమ్మలు, ముక్కురాలు, వడ్డానం, ఇవన్నీ ఉన్నాయే, వాటన్నిటినీ బాగా మనం ఎక్కడైనా కార్యక్రమాలకు, కార్యాలకు, పిన్నిళ్ళకు, పేరెంటాలకు వెళ్ళవలసి వస్తే ఒకలాంటి సిద్ధపాటు మనకు ఉంటుంది. ఏమండి, అవన్నీ తీసుకుపోయి కంసాల వాని దగ్గరికి వెళ్ళి, అయ్యా వీటిని బాగా కడిగి, వాడు ఏం చేస్తాడు, ఒక రసాయనం లాంటి ఒక మిషన్లో వేసి బాగా ఒక అరగంట సేపు ఏమండి దాన్ని తిప్పుతూ ఉంటాడు. లోపల చూస్తున్నారో లేదో, అవి తిరుగుతూ ఉంటాయి. ఆ రసాయనాలతో అవి తిప్పుతూ ఉంటే ఆ మిషన్లో మొత్తం కూడా అరగంట, ముక్కాల గంట తర్వాత అవి తీస్తే ఇవి నావే కావా అన్నట్లుగా గుర్తుపట్టలేనంత మెరుపుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మట్టితో, మలినముతో మాసిపోయి మురికి పట్టి ఆ సున్నికి కూడా షైనింగ్ లేకుండగా ఉన్నటువంటి ఆ వస్తువులు వాటిలో నుండి తీసేయగానే మన కంటికి అవి మెరిసిపోయేటట్లు కనపడుతుంది. తద్వారా ఎప్పుడెప్పుడా నా ముక్కులకు, ఎప్పుడెప్పుడా నా చెవులకు, ఎప్పుడెప్పుడా నా గొంతుకు, ఎప్పుడెప్పుడా నా నడుముకు అవి తగిలించుకుందామా అన్నట్టుగా కొందరు అక్కడి నుంచి వచ్చి రాంతోలకి అక్కడే వేసుకుని. ఎందుకో వాటిని చూస్తుంటే అంత ఆకర్షణీయంగా ఉంటాయి.
వాటిని తగిలించుకోవాలని, వేసుకోవాలని మురిసిపోతూ ఉంటారు సంతోషంగా. ప్రభువులో కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శోధనలో మనం ఉన్నప్పుడు, ఆ శోధన సహిస్తూ ఉంటే అది అర్ధగంట, గంట, లేదా రోజా, 2 రోజుల, వారమా, నెల సమయం మనకు తెలియదు. కానీ ఆ తర్వాత బయటికి మనల్ని ప్రభు తీస్తాడు. అలా బయటికి తీస్తాడు. ఇక నీవు లోకానికి మెరిసిపోయే దగ మెరిసిపోయే ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. హల్లెలూయా! ఆకర్షణీయమైనటువంటి కుటుంబముగా నీ కుటుంబం ఉంటుంది. శుద్ధ సువర్ణముగా మనం మార్చబడినప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకెంత సంతోషం, ప్రభుకు ఎంత మహిమ అండి. అందుకోసమే వాక్యం అంటుంది, శోధన సహించిన వాడు ధన్యుడు, అట్టి వారికి దేవుడు జీవ కిరీటాన్ని రాశాడు. వాస్తవానికి ఆశీర్వాదం కావాలి, దీవెనలు కావాలి. ఏమండి, ఇలాంటి జీవ కిరీటం, మహిమా కిరీటం, కొన్ని కిరీటాలు ఉన్నాయి. ఈ కిరీటాలు అన్నీ కావాలనుకుంటారు, కానీ శ్రమలు కోరుకోరు. శ్రమలంటే ఇష్టంలే, కష్టాలంటే ఇష్టంలే, బాధలంటే, శోధనలంటే ఇష్టంలే. అయితే నేను అంటున్నా ప్రభు పేరట, బైబిల్లో చాలామంది ఉన్నారు, గొప్ప గొప్ప దేవుని బిడ్డలు, దేవుని దాసులు, దేవుని పిల్లలు, దైవజనులు. ఎన్నో శోధనలు రకరకాలుగా ఎదురయ్యాయి. ఆ శోధనలో వారు నిలిచి అద్భుతమైనటువంటి దేవుని బిడ్డల సాక్ష్య జీవితం కలిగి జీవించారు. దేవునికి మహిమ తెచ్చారు. హల్లెలూయా! దేవునికి మహిమ తెచ్చారండి. వారు సాక్ష్య జీవితం కలిగి ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథములో వారి పేర్లు లిఖించబడ్డాయి. మనం ఈ భూలోకములో దేవుడు వచ్చేంత వరకు జ్ఞాపకం చేసుకునే విధంగా ఈ భక్తుల పేర్లు లిఖించబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మన జీవితాల్లో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శోధనలో నిలిచిన వారమై, జయించిన వారమై, దేవునితో నడిచే వారమై ఉండాలి. వాటికి కొంతమంది భక్తుల జీవితాలను, కొంతమంది దేవుని బిడ్డల యొక్క ఆ జీవితాలలో ఏ విధమైన శోధనలు వస్తే వారు ఏ విధంగా ఎదుర్కొన్నారు, వాటిలో నుండి ప్రభు ఏ విధంగా వారిని తప్పించాడు, లేక వాటిని జయించడానికి శక్తినిచ్చాడో, దేవుడు మహిమ పొందాడో, వారిని సాక్ష్య జీవితంగా నిలిపాడో, కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. శ్రద్ధగా మీరు ఆలకించండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుదాం. ఎలీషా, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేను ఏమీ తీసుకొనను అని చెప్పాను. తల్లెత్తండి, నా మాటలు వినండి. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. సిరియా దేశంలో సిరియా రాజు కింద సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, నయమాను అన్న వ్యక్తి, గొప్ప పరాక్రమశాలి, మంచి సౌందర్యవంతుడు, బలాఢ్యుడు, సైన్యములో ఆయనకు తిరుగులేదు అనిపించుకున్నటువంటి వ్యక్తి. అలాంటి నయమానుకు కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం ఉంది. బయటికి వెళ్తే నయమాను గొప్ప బలాఢ్యుడు, పరాక్రమశాలి, బలవంతుడు. ఆయన సైన్యంలో ఉంటే చాలు, ఆ సైన్యంలో యుద్ధములో జయమే అన్నంత గొప్ప నానుడి, అంటే అంత జనాలకు తెలిసిపోయింది. కానీ ఇంటి లోపలికి వచ్చి చూస్తే ఆ యుద్ధ వస్త్రాలను, ఆ యుద్ధ సామాగ్రిని మొత్తం అంతా కనుక తీసివేస్తే, ఇంట్లోకి వచ్చిన తర్వాత చూస్తే ఆయనకు కాలు మొదలుకొని నెత్తి వరకు కూడా కుష్ఠరోగమే. బలాఢ్యుడే,
లోకానికి చూస్తే పరాక్రమశాలే, బయట చూస్తే గొప్ప పేరే, మంచి సైన్యాధిపతి హోదాలో ఉన్నాడు. కానీ లోపట చూస్తే, ఇంట్లో చూస్తే, ఆ బట్టలు విప్పితే, ఆ యుద్ధ సామాగ్రి తీసేస్తే ఒంటి మీద తనకున్నదంతా కుష్ఠరోగం. బయటికి వెళ్తే వారు పొగుడుతున్న మాటలను బట్టి ఈయన ఎంతో మురిసిపోయేవాడు. ఇంట్లోకి వచ్చి భార్య తన దుస్తులు ఇప్పి చూసినప్పుడు చాలా కుమిలిపోయేది, తను కూడా కుమిలిపోయేవాడు. ఎందుకని? కుష్ఠు వ్యాధితో బాధపడుతున్నాడు. తీరని బాధ. సరే, ఒకానొక దినాన సిరియలు అందరూ కూడా ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళారు, గుంపులుగా వెళ్ళారు. ఏదేమైనా వారు తిరిగి వచ్చేటప్పుడు ఒక ఇశ్రాయేలీయులు కొందరిని చెరబట్టుకొని తీసుకొని వచ్చుకున్నారు. ఎందుకోసమంటే వారి ఇంట్లో కాస్త పనులు చేయించుకోవటానికి ఇశ్రాయేలీయులను. అందులో ఒక చిన్న పాపను ఈ నయమాను ఇంట్లో తన భార్యకు పరిచర్య చేసే విధంగా చిన్న పాపను తీసుకొచ్చుకున్నారండి. చిన్న పాపను. ఈ చిన్న పాప ఆ ఇంట్లో తన భార్యకు, కుటుంబానికి ఉపచారం చేస్తుంది. ఆ యజమానుల యొక్క బాధను చూస్తుంది. వారు ఎంత కుమిలిపోతున్నారో, లోపల ఎంత బాధపడిపోతున్నారో, ఎంత వేదన చెందుతున్నారో కళ్ళారా చూస్తూ ఉంది. బయటికి వెళ్తే ఆయన వీరోచితనాన్ని బట్టి గొప్ప పేరే ఉంది, కానీ లోపట చూస్తే బాధ ఉంది. ఇదంతా గమనించింది ఇశ్రాయేలుల దేశములో నుండి చెరబట్టుకొని తీసుకొని వచ్చి ఆ ఇంటిలో ఉపచారం చేస్తున్న ఒక చిన్న పాప. వీళ్ళ బాధను చూసి తట్టుకోలేక ఆ చిన్న పాప అంటుంది, నా ఏలినవాడా, నా యజమానురాలా, ఇదిగో మా దేశములో, ఇశ్రాయేలుల దేశములో ప్రవక్తలు ఉన్నారు. అందులో ఒక ఆయన ఉన్నాడు, ప్రవక్త ఎలీషా. ఆయన దగ్గరికి వెళ్తే నీకు ఖచ్చితంగా బాగవుతుంది అని సలహా ఇచ్చింది, మాట చెప్పింది. అప్పుడు వెంటనే గుర్రములతో, రౌధములతో, సైన్య సమూహముతో బయలుదేరి వెళ్తున్నాడు ఎలీషా దగ్గరికి. వెళ్తూ కూడా బంగారు, వెండి, విలువ కలిగిన వస్తువులు, దుస్తులు అన్నీ తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి ఎలీషా ఇంటి దగ్గర, ద్వారము దగ్గర, ఇంటి వాకిట దగ్గర అలా నిలుచున్నాడు. ఎలీషా అంటున్నాడు ఇంట్లో నుండి, ఎలీషా, నయమాను, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు నువ్వు మునుగు, నువ్వు స్వస్థత పొందుతావు అన్నాడు. అక్కడ నయమానుకు కొంచెం బాధ, కొంచెం కోపం, కొంచెం క్రోధం ఎక్కువైంది. ఎందుకంటే నేను అంత దూరం నుంచి దేశం కాని దేశంకి వచ్చి ఈయన ప్రవక్తని, దైవదాసుడని నేను వస్తే వాకిట్లోనే నిలబెట్టి ఇంట్లో కూడా రానివ్వకుండా ఏం చేశాడు? పోయి యోర్దాను నదిలో మునగమంటాడా? మా దేశంలో నదులు లేవా? మా దేశంలో గొప్ప నదులు ఉన్నాయి, పెద్ద నదులు ఉన్నాయి. మా దేశంలో లేని నదులు ఈ దేశంలో ఉన్నాయని ఆ నదిలోకి పోయి మునగమంటాడు అన్నట్లుగా ముఖము చిన్నబుచ్చుకొని కోపంతో రౌద్రుడై చిన్నగా తిరిగి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒక దాసుడు అంటున్నాడు, నాయనా, ఎందుకంత కోపం, ఎందుకంత బాధ? ఆ దాసుడు ప్రవక్త చెప్పినట్లు ఆ మాట వింటే ఖచ్చితంగా నీవు స్వస్థత పొందుతావు అన్నాడు. సరే అని చెప్పేసి కోపం తగ్గించుకొని వెళ్ళిపోయాడు. యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడు. ఏమండి, పసి పిల్లల దేహం వలె తన దేహం మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కుష్ఠరోగం లేదు, మంచి గొప్ప స్వస్థత వచ్చింది. ఇక చూడంగా నయమానికి ఎంత సంతోషంగా ఉంటుందండి, తన భార్యకి ఎంత సంతోషం ఉంటుంది, తన ఆ సైన్య సమూహానికి ఎంత సంతోషం ఉంటుందండి. సంతోషం పట్టుకోలేకపోతున్నాడు. ఎంత ఆనందమో తట్టుకోలేక తన దగ్గర తెచ్చుకున్నటువంటి వెండి, బంగారు వస్తువులు, దుస్తులు, విలువ కలిగినవన్నీ కూడా
వచ్చి ఆ యోర్దాను నుంచి మునిగి వచ్చిన తర్వాత స్వస్థత పొందిన తర్వాత సంతోషంగా వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చి, ఇదిగో దైవజనుడా, ఈ సొమ్మంతా నీకే అన్నాడు. అప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడు ఎలీషా. ఒక్కసారి మరొకసారి చదువమ్మా. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలుల దేవుడైనా ఆ యెహోవా జీవము తోడు, నేనేమి నీ దుస్తులొద్దు, నీ బంగారొద్దు, నీ వెండొద్దు, నాకేమొద్దు. నేను ఎవరి సన్నిధిలో ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా, ఎవరి సన్నిధిలో నిలుచున్నాను అనుకుంటున్నా, జీవము కలిగిన దేవుని తోడు నాకొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈయనకు భయంకరమైన ఈ శోధన కదండి. ఈ రోజున అనగలరా సేవకులైనా దేవుని బిడ్డలైనా? అంటారండి, ఇమ్ము 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 ఇమ్ము. ఏమండి, దానికి దీనికి దీనికి దానికి దశంభాగ్యం అవి ఇవి ఇవ్వకపోతే నీకు శాపం, ఇస్తే నీకు ఆశీర్వాదం, ఇవ్వకపోతే శాపం. ఈ ప్రసంగాలు ఎక్కువ. అరే బాబో, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ సొమ్ము నాకు అక్కర్లేదురా, నీవు పరిశుద్ధుడుగా పరిశుద్ధపరచబడు, దేవుణ్ణి నమ్ముకో, పనికిమాల పనులు మానుకో, ఇవి చెప్పరు. నీ జీవితం ఎట్లా నుండిని నా దగ్గరకు వచ్చి సమర్పించుకొని పో. డబ్బిస్తావా, బంగారు ఇస్తావా, దుస్తులు కొనిస్తావా, స్థలాలు ఇస్తావా, పొలాలు ఇస్తావా? ఏమండి, నీకు కలిగింది ఏది ఇస్తావో ఇచ్చిపో. నీ బ్రతుకు ఎట్లా ఉండి నాకు సంబంధంలే, నీ జీవితం ఎట్లా ఉండి నాకు సంబంధంలే, నువ్వు ఎట్లయినా తిరుగు. ఈనాటి ప్రసంగాలు, ఈనాటి దేవుని బిడ్డలు. కానీ ఇక్కడ దేవుని సేవకుడైనటువంటి దైవజనుడు ఎలీషా, నేను జీవము కలిగిన దేవుని సన్నిధిలో నిలబడ్డాను, నాకు నువ్వు తెచ్చినది ఏది నాకు అక్కరలేదు, నాకొద్దు. శోధనలో నిలబడినాడు దైవ సన్నిధిలో. అంత మేలు చేసినటువంటి ఈయనకు ఏమి ఇవ్వలేకపోయావని బాధతో, నిరాశతో ఆ స్వస్థత పొందినటువంటి నయమాను తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. నిరాశతో వెళ్ళిపోతున్నాడు. అయ్యో, నా బహుమానాలు స్వీకరించలేదే అని. అయితే ఆ ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఒక ఆయన గెహాజీ ఇదంతా గమనించిన వాడై అడ్డ మార్గంలో పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ గుర్రముల రథముల దగ్గరికే వెళ్ళి, మనుషుల దగ్గరికే వెళ్ళి, నయమాన్ దగ్గరికే వెళ్ళి అంటున్నాడు, ఇదిగో నాకు ఇద్దరు దాసుల వల్ల వర్తమానాన్ని పంపించాడు ఎలీషా గారు దైవజనులు. అదేదో ఆ బంగారు ఆ వెండి ఇప్పించుకొని రమ్మన్నాడు అని ఇప్పించుకొని తీసుకొని వచ్చాడు. ఏమి ఎరగనట్లుగా దైవ సేవకుని దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావయ్యా గెహాజీ అంటే, నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, ఎక్కడికి వెళ్ళేదన్నాడు. నా మనసు నీతో వచ్చిందిలేయా, నీతో కూడా వచ్చిందిలే. నువ్వు ఎక్కడికి వెళ్ళింది నాకు తెలుసు, ఎక్కడికి పరిగెత్తింది, ఏ అడ్డ మార్గంలో పరిగెత్తింది, ఏమేమి తెచ్చుకునేది, నా మనసు నీతో వచ్చింది నాకు తెలుసు అన్నాడు. ఇదిగో ఆ నయమగనకు ఉన్నటువంటి ఆ కుష్టు వ్యాధి నీకును నీ సంతతికి, నీకును సంతతికి అండి, తనకొక్కనికి కాదు, సంతతికి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇద్దరు దేవుని నమ్ముకున్న వాళ్ళే, ఇద్దరు దేవునికి పరిచయం చేస్తున్నారు, ఇద్దరు దేవుని దాసులే, ఇద్దరు దేవుని పిల్లలే. ఒకరేమో దేవుని శోధనలో దేవుని సన్నిధిలో నిలబడ్డారు, ఒకరేమో పడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఒకరేమో ప్రవక్తగా ఎలీషా అంటేనే అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. ఆయన చెప్పింది జరుగుద్ది, ఆయన చేసింది జరుగుద్ది, ఆయన ప్రార్థన చేస్తే అయిపోతుంది, ఇక సచ్చిన శవం కూడా జీవముతో బయటికి రావాల్సిందే. కార్యాలు జరిగాయి. గెహాజీ జీవితం అంతటితో ఆగిపోయింది. శోధనలో నిలబడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. శోధనలో నిలబడే వ్యక్తిగా మనం నిలబడాలి. ఈనాడు డబ్బు, ధనము, బంగారు, దుస్తులు,
ఆస్తులంటే మక్కువ, ప్రజలకి మక్కువ. ఆ మధ్యకాలంలో గుంటూరు ప్రాంతంలో ఆర్సిఎం ఫాదర్ బిషప్ గారండి. ఆర్సిఎంస్ ఫాదర్స్కు లేక అక్కడ ఉన్న సేవ చేస్తున్న వారికి పెళ్ళిళ్ళు ఉండవు కదా, భార్య ఉండదు, పిల్లలు ఉండరు. కానీ ఒక రోజున అధికారులు చెక్కింగ్కి వచ్చారంట. అది పేపర్కి వచ్చింది, న్యూస్ వచ్చింది, నేను బహిరంగ చెప్తున్నా. ఆ బిషప్ గారి బెడ్రూమ్లో ఆ బెడ్ కింద కట్టలు 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 డబ్బులు, కట్టలు కట్టలు పేర్చారంటండి. ఆ బెడ్రూమే కాదు, బాత్రూములలో కూడా సైడ్లకు పక్కకు అంత బాగా పేర్చిపెట్టి పైన ప్లాస్టింగ్ చేసేసారంట. ఇది న్యూస్ బయటకు వచ్చేసింది. నేను అంటాను, ఆ తర్వాత పట్టుకున్నారు, కటకటాలకు వెళ్ళిపోతివి, పెళ్ళి లేదు, పేరెంటం లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, ఏం చేస్తావు? ఏమైంది డబ్బు చెప్పండి? ఈనాడు గొప్ప గొప్ప సేవకుల సహితం, నేను వారిని విమర్శించడానికి నాకంత స్థాయి లేదు, కానీ ఉన్న విషయాన్ని, వాస్తవిక సత్యాన్ని మీ ముందు ఉంచుతున్నా. దేవుడు నన్ను క్షమించునుగాక. వారిని విమర్శించడానికి కాదు, కొన్ని విషయాలు మనలో ఉన్నటువంటి ఆ సత్యాలను బయటికి తీసుకొని వస్తుంది అంతే. గొప్ప గొప్ప సేవకులు సహితం ఆస్తులకు పరిగెడుతున్నారు, డబ్బులకు పరిగెడుతున్నారు, హోదాకు పరుగులు తీస్తున్నారు, లగ్జరీ లైఫ్కు. ఏమండి, ఆ వ్యక్తి దగ్గర ఒక చిన్న కారు ఉందంటే నా దగ్గర బెంజ్ కారు ఉండాలి, నా దగ్గర బెంజ్ కారు ఉందంటే ఇంకొక వ్యక్తి దగ్గర హెలికాప్టర్ ఉండాలి, ఆ వ్యక్తి దగ్గర హెలికాప్టర్ ఉంటే వేరే వారి దగ్గర విమానం ఉండాలి, ఇంకా ఆ దగ్గర విమానం ఉంటే నా దగ్గర రాకెట్ ఉండాలని కోరుకుంటారేమో, నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చూస్తున్నాను, కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పలేకపోవచ్చు, కానీ ఎందుకంటే క్రైస్తవులకు, దేవుని బిడ్డలను చెప్పుకున్న వారికి దేవునికి అవమానమని కొన్ని సంగతులు చెప్పలేము. డబ్బు అంటే అంత ప్రేమ, ఆస్తులంటే అంత ప్రాణమా? ఉండొచ్చు, డబ్బు అవసరమే, ఆస్తులు అవసరమే, మనకి ఇల్లు అవసరం, మనకు చర్చి అవసరం. ఏమండి, మనకు తగు మాత్రం అవసరమని కాదు నేను చెప్పను, కానీ దేవుణ్ణి పక్కన పెట్టి, దైవాన్ని పక్కన పెట్టి, దేవుని సన్నిధిని పక్కన పెట్టి, దేవుని భక్తిని విడిచిపెట్టి, యథార్థతను వదిలిపెట్టి, అడ్డ మార్గాలలో పరిగెత్తుకుంటూ వెళ్తూ, ఆ అధికార దాహముతో, డబ్బు దాహముతో, ఆ పదవి వ్యామోహముతో, ఆ పేరు ప్రఖ్యాతుల మీద ఉన్నటువంటి ఆ వ్యామోహముతో అడ్డ మార్గాల గుండా వెళ్తూ రకరకాలుగా శోధనలో పడిపోతున్నటువంటి వారు ఎందరున్నారో. ప్రభు పేరిట నేను ప్రేమతో తెలియజేస్తున్నాను, శోధన రాకూడదని రూలేమి లేదు, బైబిల్ చెప్పలేదు. శోధన రాకూడదు, నీకు రాదు అని లేదు. యేసుక్రీస్తుకే శోధన వచ్చింది. సాక్షాత్తు దైవ కుమారుడు దేవుడికే, యేసయ్యకే శోధన వచ్చింది. భూలోకంలో ఉన్నప్పుడు ఎన్నో శోధనలు, కానీ శోధనలు జయించాడు. రాకూడదని లేదు, కానీ ఆ శోధనలో నిలిచిన వారమై ఉండాలి, గెలిచే వారమై ఉండాలి, జయించే వారమై ఉండాలి, అధిగమించే వారమై ఉండాలి. మనం సాక్ష్యాన్ని నిలుపుకోవాలి, ప్రభువును మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని అడ్డ మార్గాల్లో పరిగెత్తడానికి వీల్లేదు, అవినీతి మార్గాల్లో నడవడానికి వీలు లేదు. డబ్బు దాహముతోనో, అధికార దాహముతోనో, పేరు ప్రఖ్యాతుల మీద ఉన్నటువంటి ఆ మమకారముతోనో మనం ముందుకు వెళ్ళడానికి వీల్లేదండి. అలా వెళ్తే జరిగేది ఒక్కటే, ఎలీషాకు గెహాజీకి ఉన్నటువంటి తేడా, లేక ఆ భక్తి, లేక ఆ యథార్థత, ఆ దేవునిలో ఉన్నటువంటి
జీవితాన్ని మీకు నేను తెలియజేశాను. నిలబడితే ఎలీషాలాగా మనం గొప్పగా ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. ఒకవేళ పడిపోతే, పారిపోతే, చెదిరిపోతే, ఒకవేళ ఆ శోధనలో నిలబడలేక కృంగిపోతే, లేక ఈ శోధన నేను తట్టుకోలేనబ్బా, ఈ బాధలు నేను భరించలేనబ్బా, ఈ కష్టాలు నాకు ఇక వద్దబ్బా, ఇవి నాకు వద్దబ్బా అని ఒకవేళ వాటిలో తట్టుకోలేక దేవుణ్ణి విడిచిపెట్టు, దైవాన్ని విడిచిపెట్టు, దేవుని సన్నిధి విడిచిపెట్టు, దేవుని మందిరానికి దూరం అయిపోతే నీ జీవితం గెహాజీలాగా శాపగ్రస్తముగా మార్చబడుతుంది. జాగ్రత్త, హెచ్చరిక చేస్తున్న ప్రేమతో. శాపగ్రస్తుడు అయిపోకుండా ఉండాలి అంటే, నీ కుటుంబం శపించబడకుండా ఉండాలి అంటే, నీ పిల్లలు శాపగ్రస్తానికి గురి కాకుండా ఉండాలి అంటే, ఎలీషా వలె శోధనలో నిలబడి వాటిని జయించే వ్యక్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నేను పలుమార్లు చెప్తుంటాను, మనకు డబ్బు ముఖ్యము కానీ దేవుడు అంతకంటే ప్రాముఖ్యమని. పనులు మనకు ముఖ్యమే కానీ దేవుని సన్నిధి అంతకంటే ప్రాముఖ్యమని. ఇల్లు మనకు అవసరమే కానీ అంతకంటే దేవుని ఇల్లు, మందిరం చాలా ప్రాముఖ్యమని. నేను కాదని చెప్పను కానీ వాటినే మనం ధ్యేయంగా, వాటినే మనం దేవుని పేరు చెప్పుకొని, దేవుని పేరు అడ్డం పెట్టుకొని, దేవుని నామాన్ని అడ్డం పెట్టుకొని, క్రైస్తవాన్ని అడ్డం పెట్టుకొని మన ఇష్టానుసారంగా బ్రతకడానికి వీల్లేదండి. ఒకవేళ నా ఇష్టం అండి, నువ్వెవరు చెప్పా, దేవుడే చూస్తూ కూడా ఊరుకున్నాడంటే ఒకానొక దినాన నువ్వు శపించబడతావు. నువ్వే కాదు, వ్యక్తిగతంగా ఒకవేళ నేను పాడు పని చేసినాను అనుకో, నేను ఒక్కరిని శపించబడినా పర్వాలేదు కానీ నా కుటుంబానికి, సంతతికి శాపం వస్తుంది. అక్కడ అంతే కదా అన్నాడు గెహాజీతో. నువ్వు కాదు, నీ సంతతి కూడా నీవు కుష్ఠరోగంతో ఉంటావు. ఇంతకంటే శాపం ఇంకేముంటుందండి భూమి మీద. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదట దేవుడై నీకు ఉండాలి. హల్లెలూయా. ఆ తర్వాత మిగతాదే ఉండాలి. శోధన నీకు ఒకవేళ డబ్బు రూపంలో వస్తుందా, లేక ధనం రూపంలో వస్తుందా, లేక ఆస్తుల రూపంలో వస్తుందా, లేదా బట్టల రూపంలో వస్తుందా, లేదా బంగారు రూపంలో వస్తుందా, లేదా వస్తువుల రూపంలో వస్తుందా, శోధన ఏ రూపంలో నీకు తటస్థించి నీ ఎదుట నిలబడిందో దాని ఎదుట నువ్వు నిలబడి, నువ్వు ఆ శోధనలో నిలబడి జయించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నీకు జీవ కిరీటము దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు మనందరికీ జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. శోధనలో పడిపోతే జీవ కిరీటాన్ని పొందుకోలే. మనకు జీవ కిరీటాన్ని ఇవ్వటానికి ఆయన ఎన్ని శోధనలు అయినా సహించాడు యేసయ్య. అవునా కదండి? ఎంత శోధన అండి, ఎంత శోధన. అన్నానికి లేకపోవడం శోధన కాదు, లేక తాగడానికి, తిన్నికి, కట్టుకోవడానికి, ఉండడానికి గూడు లేకపోయినా శోధన కాదా. శోధన ఎటువంటి శోధన? చివరికి ప్రాణం మీదకి వచ్చింది శోధన. ప్రాణం మీదకి వచ్చింది. ఎన్ని కష్టాలు పెట్టారండి, మనకు తెలియదా? ఎన్ని దెబ్బలు కొట్టారండి, తెలియదా? ఎంత ఈడ్చుకొని పోయారండి యేసయ్యను, ఎంతగా ఎగతాళి చేశారండి, వర్ణించలేం మనం. అంత భయంకరమైన శోధన. అయ్యో, చివరికి ప్రాణం పోయిందని విడిచిపెట్టకుండా శిలువలో వేలాడుతున్నా కూడా సచ్చిన పామును చంపుతున్నట్లుగా మరలా యేసయ్య దగ్గరికి వచ్చి చివరికి పక్కన బల్లెపుతో పోటు పొడిస్తే రక్తమంతా కారిపోయింది. చివరికి ఎక్కడో దాగి ఉన్న ఆ నీరు కూడా బయటకు వచ్చింది. అంత ప్రాణం పెట్టాడు శోధన కొరకు. ప్రాణం పెట్టాడే కానీ నా ప్రాణాలు నిలుపుకోవాలి, నేను దెబ్బలు తినడానికి వీల్లేదు, నాకు ఈ కష్టాలొద్దు, ఈ బాధలొద్దు, ఈ శోధనొద్దు, ఈ లోకం ఏమైపోతే నాకేంటి, ఈ లోకంలో ఉన్న ప్రజలు ఏమైపోతే నాకేంటి అని అనుకున్నాడు యేసయ్య. అలా అనుకుంటే
అలా అనుకోని ఉండింటే ఈ రోజున నువ్వు నేను ఈ రోజున ఈ భూమి మీద మనిషి ఉండేవాడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉండేవాడు కాదు, ఊపిరితో బ్రతికేవారు కాదు, బట్ట కట్టిండేవారు కాదు, బైబిల్ పట్టుకునేవారు కాదు. నాకెందుకులే అనుకునింటే ఈ రోజున నీవు ఊపిరితో ఉండేదానవు కాదు, ఊపిరితో ఉండేవాడవు కాదు. నా పిల్లల కొరకు, నా బిడ్డల కోసం నేను నా ప్రాణాన్నైనా పెట్టుతానని ప్రాణాన్నే పెట్టినటువంటి దేవుడు యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. పట్టుకోవడానికి దొమ్మిగా వచ్చినా పారిపోలేదు. నేనే ఇదిగో. ఎందుకు నా మీదకి అంత అవసరమా? ఎన్నిసార్లు రాలేదు నా దగ్గరికి? మీరు రా, నేనే నీకు అప్పగించుకుంటున్నాను దగ్గరికి పోయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిలబడ్డాడే కానీ పారిపోలేదు, నిలవబడ్డాడే కానీ పడిపోలేదు, నిలవబడ్డాడే కానీ వెనక్కడుగు వేయలేదు, నిలవబడ్డాడే కానీ ఆయన మాట తప్పలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకుని నిలబడదా. శోధన ఏ రూపంలో నీకు ఎదురైందో నువ్వు నిలబడితే ఆ శోధనలో దేవుడు నిన్ను జయించడానికి శక్తిని ఇస్తాడు. ఆ శోధనలోంచి నువ్వు బయటకు వచ్చావనుకో, ఇక నీ జీవితంలో ఎంతమంది ఆశీర్వాదాలు అడ్డుకోవాలని చూసినా, ఎంతమంది శత్రులు నీ యొక్క కుటుంబాన్ని అతలాకుతలం చేసి లేక నాశనం చేయాలని చూసినా ఎవరి వల్ల కానే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితాన్ని కానీ, నీ కుటుంబాన్ని కానీ, నీ పరిస్థితి, నీ పిల్లల్ని కానీ ఎవరు ఏం చేసుకోలేరు. ఆ శోధన దాటితే చాలు, ఇక అందులో నిలబడి జయిస్తే చాలు, ఇక శుద్ధ సువర్ణంగా మార్చబడతాం. ఇక ఆకాశపు వాకిళ్ళు తెరబడతాయి, మనకు దీవెనలే దీవెనలు. హల్లెలూయా. ఏ దుష్ట శక్తులు మనల్ని ఏం చేయలేవు, ఏ అపవాది శక్తులు మనల్ని ఏం చేయలేవు, ఏ శత్రు సమూహం మనల్ని ఏమి చేయలేదు. ఇక దీవెనలు కలుగుతూనే ఉంటాయి. అయితే నిలవబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సరాన ప్రభు నాకు వ్యక్తిగతంగా దేవుడిచ్చిన వాగ్దానం, యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యుద్ధము నీ పక్షాన నేను యుద్ధము చేస్తాను అని మాట ఇచ్చాడు. అలానే సంఘానికి మాట ఇచ్చాడు. ఏమని? దేవునికి స్తోత్రం. ఒక్కరికి జ్ఞాపకం ఉందా? నువ్వు వెళ్ళు చోటునెల్లా జయాన్ని పొందుతావు. దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు, ఆయన మాట తప్పే దేవుడు కాదు, మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడు. మన పక్షాన ఉన్నవాడు, అనువాడు, అద్భుతాలు చేసేవాడు. నిలవబడు, శోధనలో నిలవబడు, గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానండి. ఒకవేళ ఆ రకంగా డబ్బుల రూపంలో, వాస్తవానికి అందరికీ ఎక్కువ శాతం వచ్చేది ఈ ధనాశ కాన్నే, ధనం కాన్నే. అందుకనే దేవుడు అన్నాడు, నీకు రెండిటి ద్వారా ఎక్కువ శోధన వస్తుంది. ఏంటంటే ధనము, సిరి, శ్రీ. సిరి అంటే డబ్బు, శ్రీ అంటే శ్రీ మిన్నే ఎక్కువ శోధనలు వస్తాయి. అయితే వాటిలో నిలవబడినటువంటి వారు నిజంగా అద్భుతాలు సృష్టిస్తారు దేవుని కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుదామండి త్వరగా. రాజు పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరుల యందు
నిలువదగిన, అండర్స్టాండ్ చేసుకోండి, అక్కడ మీరు కాస్త ఆగండి. నిలవదగిన చదువమ్మా. కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పెను. మరియు రాజు తాను భుజించి ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములోను నుండి చదవమ్మా. దానియేలునకు అబేద్నెగో పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనములను పానము చేయు ద్రాక్షారసములను పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నహవంసకుల అధిపతిని వేడుకొనగా కృపా కటాక్షమును అనుగ్రహించను కనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విషయాన్ని మీరు మరొకసారి చదువుకోండి. ఏమండి, అక్కడ బబులోనుకు కొందరు చెర తీసుకొని వచ్చారు. అందులో దేవుని పిల్లలు ఉన్నారు, యూదులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు, ఆయా ప్రాంతాల గుండా నుండి వచ్చిన వారు కొందరు ఉన్నారు. అయితే అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు, మంచి సౌందర్యం కలిగిన వారు, అందగలని, బాగా తత్వజ్ఞానం కలిగిన వారు, మంచి జ్ఞానవంతులు. ఏమండి, వారిలో ముఖ్యులు నలుగురు. ఎవరు? దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో. ఈ నలుగురిని 3 సంవత్సరాలు బాగా పోషించి వారికి కల్దీయుల భాషను విద్యను నేర్పించి ఆ తర్వాత నా ఎదుట వారిని నిలవబెట్టాలి అని నపుంసకుల అధిపతి అయినటువంటి నపుంసకుని అధిపతికి రాజుగారు సెలవిచ్చారు, ఆజ్ఞ ఇచ్చారు. అప్పుడు వీరికి కూడా అలానే 3 సంవత్సరాలు వారు కోరిన తిండి, మంచి పుష్టికరమైన బలమైనటువంటి నా మటన్ చికెన్ ఏవేవి పెట్టినారో తెలియదు కానీ అన్నీ బాగా పెట్టి బాగా విద్య మంచి నేర్పించి భాషను నేర్పించి చక్కగా రాజు ఎదుటి దగ్గరికి తీసుకొని వచ్చారండి. అప్పుడు దానియేలు నపుంసకునేటువంటి అధిపతికి చెప్తున్నాడు, ఏమని? అయ్యా, మేము అపవిత్రులుగా వండుకుంటున్నట్లు, అపవిత్రంగా ఉండకుండానట్లు దయచేసి మీరు ఉచితంగా పంచపరమాన్నములను లేదా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ లేదా భయంకరమైనటువంటి అనేక పదార్థాలు మీరు మా ముందు ఉంచారు. రాజుగారు భుజించే పదార్థాలు, అంతఃపురంలో రాజుగారికి పెట్టే భోజనాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు కదండి. మేము రాజరికంలో ఉన్నామంటారేమో, సినిమాలను చూసింటారు కదా ఏమండి, లేకపోతే సీరియల్లో చూస్తుంటారు కదా కొందరు. ఇప్పుడు రాజుగారి అంతఃపురం ఎట్లా ఉంటుందో, వారి భోజనాలు ఎట్లా ఉంటాయో, వారి ఇల్లు ఎట్లా ఉంటుందో, వాళ్ళ వస్త్రధారణ ఎట్లా ఉంటుంది. అయితే అలాంటి రాజుగారు భుజించే భోజనపు బల్ల దగ్గర అంత పంచపరమాన్నం అంటామే, పంచభక్ష పరమాన్నం అంటాం కదా మన భాషలో, పంచభక్ష పరమాన్నం అని, అలాంటి మంచి మంచి పదార్థాలు,
కళ్ళ ఎదుట పెట్టి బల దగ్గరికి తీసుకొచ్చి రాజు ఎదుట ఉంచితే అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు దానియేలు గారు, ఆ నపంసకుడైనటువంటి అధిపతితో అంటున్నాడు, అయ్యా ఈ యొక్క ఉచితముగా ఇస్తున్నటువంటి ఈ పంచభక్ష పరమాన్నమునైనటువంటి ఈ పదార్థాలు, ఈ పానీయాలు మేము తిని తాగి అపవిత్రపరచుకోలేము. కనుక మేము పరిశుద్ధంగానే ఉండుట కొరకై, పవిత్రంగా ఉండుట కొరకై, దేవుని కొరకు బ్రతుట కొరకై, దేవుని సాక్షులుగా జీవించుట కొరకై మాకు ఈ పంచభక్ష పరమాన్నములు వద్దు, తినకుండా ఆజ్ఞాపించుటకు నువ్వు రాజుకు చెప్పయ్యా అని మాట్లాడుతున్నాడు. ఉచితంగా మనకు ఎంతో డబ్బులు పెడితే కానీ రావు అలాంటి భోజన పదార్థాలు, కానీ ఉచితంగా ఇంతగా ప్రేమించి వారిని దగ్గరికి తీసి అభిమానించి వారిని పోషించి సంరక్షించి వారికి కావలసిన పుష్టికరమైన అవన్నీ పెట్టి మంచి జ్ఞానం, తత్వవేత్త లేక దాన్ని ఏమంటారు విద్య, భాష అన్నీ నేర్పించి ఇంత సకలము ఆ ముందర పెట్టి ఇక ద్రాక్షారసము, ఆ మంచి పదార్థాలు, భోజనము అక్కడ ఎన్ని రకాలు పెట్టారు రుచులు, ఇక తిని తాగండి అంటే ఆ మాటకు అంటున్నాడు, మాకు ఇది వద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉచితముగా ఇస్తున్న ఈ భోజన పానీయములు మాకు వద్దు అని చాక్లెట్ల వలె కరిగిపోక, ఏమండి చాక్లెట్ల వలె కరిగిపోక, చాక్లెట్ల పేపర్ గాలి కొట్టుకొని పోయే ఆ పేపర్ల వలె కాక నిలవబడ్డారు వారు శోధనలో కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఎలీషా ఆ ధనాశకు, డబ్బాశకు, బంగారాశకు, ఆ శోధనకు ఏమండి చాక్లెట్ల వలె కరిగిపోక నిలవబడ్డాడు దేవుని కొరకు, దేవుని సాక్షిగా జీవించాడు. ఇక్కడ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు గారు ముఖ్యుడు. ఆయన అంటున్నాడు, నేను కూడా చాక్లెట్ల వలె కరిగిపోయే వ్యక్తిని కాదు, చాక్లెట్ల మీద ఉన్నటువంటి పేపర్ల లాగా కొట్టుకొని పోయే, గాలికి కొట్టుకొని పోయే పేపర్లను కాదు. మేము జీవము కలిగినటువంటి దేవుని బిడ్డలము, మేము రోషము కలిగినటువంటి దేవుని బిడ్డలము. మా దేవుడు పరిశుద్ధుడు. మా దేవుడు ఏవి తినాలో చెప్పాడు, ఏవి తినకూడదు అని చెప్పాడు, ఏది తాగాలో చెప్పాడు, ఏది తాగకూడదు అని చెప్పాడు, ఏ చోట ఉండాలో అని చెప్పాడు, ఏ చోట ఉండకూడదు అని చెప్పాడు, వేటిని పుచ్చుకోకూడదో ఏటిని పుచ్చుకోవాలో మాకు దేవుడు ఈ సెలవిచ్చాడు. ఆ ప్రకారమే మేము ఉంటాం. కానీ ఈ ఉచితంగా వచ్చిన ఈ భోజన పదార్థాలు, ఈ పానీయాలు మేము తినము, త్రాగము. వద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమైతే తిందుము తాగుదుము, తిందుము తాగుదు. మనమైతే ఒకసారి ఆరాధనకు ఒక అక్కగారు రాలేదు. ఆరాధన అయిపోయిన తర్వాత నేను అడిగాను, అక్క పలానా సువార్తమ్మ కోడలు ఆరాధనకు రాలేదే, ఏంటి పనికి వెళ్ళారా అని అడిగా. అన్నా మీకు చెప్పుకోకూడదు కానీ చెప్తున్నాను, ఎవరికి చెప్పొద్దు, మళ్ళీ వాళ్ళు గొడవ చేస్తారు నా మీద అని. నేను చెప్పను లెక్క చెప్పు అన్నా. పోయిన ఆదివారం ఆరాధనకు రాకుండా వాళ్ళ సొంతూరులో, స్వగ్రామంలో ఏదో తిరునాళ్ళు జరుగుతున్నదంట. ఆ తిరునాళ్ళకి వెళ్ళిపోయిందయ్యా. ఆ తిరునాళ్ళు జరుగుతుంటే తిరునాళ్ళకి వెళ్ళిపోయింది, తిరునాళ్ళలో పాల్గొనింది. అక్కడ ఏదో వాటిని వధిస్తూ ఉంటే, వధించిన ఆ వాటిని ఆ విగ్రహాల దగ్గర పెట్టి బాగా వండి అందరికీ వడ్డిస్తూ ఉంటే ఈమె కూడా ఏమనుకుంటారో అని చెప్పేసి కాస్త భుజించింది, తినింది. వచ్చినప్పటి నుంచి చలి జ్వరంతో పడిపోయింది. వచ్చినప్పటి నుంచి చలి జ్వరంతో పడిపోయింది. ఈ ఆదివారం కూడా రాలేదన్నా. నువ్వు చెప్పొద్దన్నో,
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదివారం ఆరాధన అయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను. అడిగి మాట్లాడి, ఆమె చెప్పలేదు కానీ నాకు తెలిసిపోయిందిగా. ప్రార్థన చేశాను. తర్వాత నేను చెప్పాను, అమ్మ తెలుసో తెలియకనో నువ్వు అలా చేసావు, తిన్నావు, తాగినావు, ఇక మీదట అట్లా చేయొద్దు, ఎందుకంటే దేవునికి ఇది విరుద్ధమైనది. అలా మనం తినకూడదు, ఉండకూడని చోట ఉండకూడదు, తినకూడదు, చేయకూడదు తల్లి. కనుక అలాంటిది ఎన్నడూ చేయను ప్రభువా, క్షమించునని ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తప్పకుండా నేను స్వస్థపరచాలని ప్రార్థన చేసి వచ్చాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు క్షమించి మరుసటి ఆదివారం మందిరానికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఏమండి, ఎంతమంది లేరు? మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే భక్తులు, బయటికి వెళ్తే మీరే చెప్పాలిగా. దేవుని సన్నిధిలో ఉన్నంత మాత్రమే యథార్థత, బయటికి వెళ్తే దేవుని ఇంటిలో ఉన్నప్పుడు మాత్రమే ఆ భయము, ఆ భక్తి, వణుకు. వారి ఇంట్లోకి వెళ్తే దేవునికి అసహ్యమైన కార్యాలు, దేవునికి ఇష్టమైన కార్యాలు, దేవుడు చెప్పినవి కాకుండా చెప్పకూడనటువంటి విషయాలలో పాల్గొని, ఏమండి, రకరకాలుగా నేను చెప్పాను కానీ ఈ రోజుల్లో చాలామంది రకరకాలుగా దేవునికి విరుద్ధమైన పనులు చేస్తున్నారు. ఇది ఏమన్నా తప్ప? ఈ చిన్నది కూడా, ఈ పొరపాటు, ఇది కూడా తప్పేనా? ఏమవుతుంది? తింటాం, లోపలికి పోయిద్ది, మళ్ళా మరుసటి రోజు బయటికి వెళ్ళిపోద్ది. అదేమవుతుంది అని కొందరు చెప్పే ప్రబుద్ధులు కూడా లేకపోలేదు. ఏమండి, అపవిత్రమైంది ఏది కూడా మనం ముట్టకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు మన వ్యక్తిగత జీవితానికి, మన దేహానికి అపవిత్రమైన దానిని దేన్ని ముట్టకూడదు, దేన్ని తాగకూడదు. ఈ మధ్య కాలంలో ఒక వివాహానికి సిద్ధపడుతూ ఒక వ్యక్తికి పెళ్లి సంబంధం చూస్తున్నారు, వెతుకుతున్నారు అమెరికాలో. ఒక ఆమె తారసపడింది, వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో. మొత్తానికి పరిచయం అయింది, చాట్ చేశారు. వివాహం కాడికి చేసుకోవాలి, నేను నిన్ను చేసుకుంటావు, నువ్వు నన్ను చేసుకో అన్నట్లుగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఒక సేవకునికి వీటి విషయమై ప్రార్థన చేయండి అని చెప్పారు. సేవకుడు దైవ సన్నిధిలో ప్రార్థన చేసి, అయ్యా ఒకసారి ఆమెను అడుగు, పర్సనల్గా మాట్లాడు, ఏదైనా తాగుడు అలవాటు ఉందా అని. ఆ అబ్బాయి ఏం చేశాడంటే, సరే సేవకుడు చెప్పినాడు కదా అని చెప్పేసి ఆ అమ్మాయితో ఫోన్లో మాట్లాడతా, అమ్మ నీకు ఏమైనా తాగేది అలవాటు ఉందా, ఏమైనా పబ్బులకు పోయేది అలవాటు ఉందంటే, తాగేది ఏముందండి, దేవుడు బైబిల్లో చెప్పాడు కదా ద్రాక్షారసం పుచ్చుకోవచ్చు అని, అదొక్కటి ఉంది. ఆ ద్రాక్షారసం వైన్ ఏం తీసుకోవచ్చు కదా, వైన్ తాగేది. ఆమె లేడీ వైన్ తీసుకున్నాక చిన్నగా సిగరెట్ కూడా తీసుకోవచ్చుగా. సిగరెట్ తీసుకున్నాక చిన్నగా కోతి మూతి ఎట్లా ఉంటుంది తెలుసా? కోతి మూతి ఇట్లా కొందరు మాట్లాడుతుంటే మూతి పొగనే ఈడ పెట్టుకుంటారు, ఇంత పెట్టుకుంటారు, కోతి మూతిలు పెట్టినట్టు. ఈడ మాట్లాడడానికి కూడా కష్టంగా మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, ఇవన్నీ దేవునికి ఇష్టం లేదు కదా. వైన్ అంట అక్కడ అమెరికాలో ఎట్లా అంటే, వైన్ అంటే ఈ బైబిల్లో చెప్పినట్టు ద్రాక్షరసం తాగొచ్చు అని, ద్రాక్షరసం తాగమన్నాడు దేవుడు, పులిసింది దాన్ని తాగమన్నాడా? ద్రాక్షరసం అంటే ఇది నిజంగా వైన్ ఏది? అప్పటికప్పుడు ఫ్రెష్గా ద్రాక్ష పండ్ల నుండి తీసినటువంటి రసం తాగొచ్చు అన్నాడు. మనము
ఎత్తి పెట్టుకొని దాంట్లో ఇంకా ఏవేవైనా బాగా కలుపుకొని భూమి కింద బాగా కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు దాచిపెట్టి బాగా పులిసిపోయిన తర్వాత అప్పుడు తీసుకొని తాగి తనలాడుతూ కళ్ళు నెత్తికెక్కి ఎటు పడితే అటు ప్రవర్తిస్తూ ఉంటాం అండి. ఆమె అనింది, ఏం లేదండి, కొంచెం వైన్ తీసుకునే అలవాటు ఉంది, ద్రాక్షరసం తాగొచ్చు కదా బైబిల్లో ఉంది, అందుకు నేను కూడా ద్రాక్షరసం తాగుతానండి, వైన్ తీసుకుంటానండి అనిందంట. వామ్మో, ఈ రోజున వైన్ తీసుకుంటుంది, ఇంకొకటి ఫైన్ తీసుకుంటుంది, ఇంక వద్దులు ఏమితోనే కొని అంతటితో చాట్ చేయటం మానుకున్నాడట. ఏమండి, కొంతమంది అలా ఉంటారు, మరి సమర్థించుకునే వాళ్ళు. బీడి తాగేటోళ్ళు బీడీని సమర్థించుకుంటారు, సారా తాగేటోళ్ళు సారాన్ని సమర్థించుకుంటారు, గుట్కాలు వేసుకుంటాడు గుట్కాని సమర్థించుకుంటాడు. ఏమండి, లేకపోతే తిని తాగే వాళ్ళు ఉంటారే, ఆడబెట్టింది ఏమవుతుంది, ఈడబెట్టింది ఏమవుతుంది, ఆడ తింటే ఏమవుతుంది, ఈడ తింటే, ఇట్లా సమర్థించుకుంటారు. అయితే బైబిల్లో రాయబడిందండి, నువ్వు ఏం తినాలా, ఏం తాగాలా, నువ్వు ఎలా ఉండాలా, ఎక్కడికి వెళ్ళాలా, నువ్వు ఏం చేయాలా అనేది చక్కగా బైబిల్లో రాయబడింది. అందుకనే బైబిల్ చదవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందామండి. ఉచితంగా వస్తున్నాయని ఒక ఆయన అంటున్నాడు, మాట్లాడదు, అన్నా నీకు తెలియదు ఈయన కథ, ఉచితంగా వస్తే పెనాయిలు కూడా తాగుతాడు, ఉచితంగా వస్తే పెనాయిలు కూడా తాగుతాడు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారంట, పెనాయిలు తాగుతారండి ఉచితంగా వస్తే. పొరపాటున నా ప్రియ దేవుని బిడ్డలారా, అన్నీ ఉచితం, అన్నీ ఓసి, అన్నీ ఉచితం అని చెప్పేసి పొరపాటున అది ఇది దేవునికి అయిష్టమైనది మనం గనుక చేస్తే అపవిత్రం అయిపోతే మనము శోధనలో నిలబడిన వారం కాదు, పడిపోయిన వారం అవుతాం. మనము పరిశుద్ధతలో నిలవబడాలి. హల్లెలూయా. పవిత్రతలో నిలవబడాలి. హల్లెలూయా. దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చే విషయంలో నిలవబడాలి. అంతేగాని దానికి దీనికి పడిపోయి, దానికి దీనికి పరిగెత్తుకుంటూ పోయి, దానికి దీనికి కొంతమంది తిండి అంటే పడి చస్తారండి. ఆ మధ్య కాలంలో నేను చెప్పను కానీ, పూర్తిగా చెప్పను కానీ, ఒక ఇంట్లో బాగా సేవకురాళ్ళు కొందరు, ఆ పిల్లలు అందరూ బాగా తింటున్నారండి, బాగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఆ కుటుంబ బిడ్డలు బాగా బాగా తింటున్నారండి. బాగా చేసి పెట్టారు. నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. తర్వాత వెళ్ళి అన్న భోంచేయండి, నేను భోంచేసాను, నాకు వద్దు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇది చేయాలి. పక్కన సేవకుండి, అన్న చెయ్యండి అన్న, తినండి అన్న, అదేనండి. నేను పొరపాటున నాకు ఎందుకు వచ్చిందని నేను తర్వాత బాధపడ్డాను. ఏమన్నా అంటే ఒకటి మాట అన్నా, నాకు తిండి మీద ఇంత ఆశ లేదండి అన్న. ఇంటికి వచ్చినాక తెగ బాధపడ్డా. అది ఏంది నేను ఇంత మాట అన్నానే పొరపాటున, ఎందుకు ఆ మాట వచ్చింది నా నోట్లో నుంచి? పాపం ఆ సేవకులు బాధపడి ఉంటారేమో, అక్కడున్న కుటుంబ బిడ్డలు బాధపడి ఉంటారేమో. తిండి భోజనం మీద అంత ఆశ లేదనేది వేరు, తిండి మీద అంత ఆశ లేదంటే తిట్టినట్టు ఉంటుంది కదా. నిజంగానే నాకు అంత ఆశ లేదు, కానీ చెప్పడంలో అది ఏమో అంత ఇబ్బందికరమైంది. కానీ నాకు అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత, అయ్యో సేవకులు వాళ్ళు ఏమన్నా అంటే మేము ఒక్కళ్ళని తిండి అంటే పడి చచ్చేది అనుకుంటారేమో. ప్రభువా నన్ను క్షమించని ప్రార్థన చేసుకుని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఏది ఏమైనా నేను అనుకుంటున్నాను, నేను బాధపడినాకైనా తిండి మీద వారు కూడా తగ్గిస్తే బాగుంటుంది, ఆ మాట ఇన్నాకైనా అని నేను అనుకున్నా. హల్లెలూయా, హల్లెలూయా. తినొచ్చు, కానీ కొంతమంది తిండి అంటే పడి చస్తారండి. ఇంకా ఉచితంగా వచ్చిందనుకో, ఇంకా చూడు, ఇంకా ఒంటె కదా, నీటిని అంతా కూడా దాచిపెట్టుకొని తాగి ఒక పక్కగా ఒంటెకు తింటాడంటండి, కడుపులో నీళ్ళు దాచి స్టోరేజ్ చేసుకుంటారు. అట్లాగా మనోళ్ళు ఇక చూడండి, తిని 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 అందుకనే అధిక తిండి తింటే కూడా అనారోగ్యం ఎక్కువ వస్తుంది. తినొచ్చు, కానీ ఈ శరీరానికి తగినంత తినాలి, కడుపుకు తగినంత తినాలి. ఏమండి, పట్టి కక్కెంత తింటే ప్రయాసం పడక కక్కలేక మెక్కలేక, ఏమండి, కడుపులో ఒక దిక్కు గుడగుడ అంట, కడుపు నొప్పినంత, ఒక దిక్కు మోసంచిపోతా, అది ఎక్కడికి ఏంటి ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుందండి. ఏమంటే అబ్బా ఇక నేను బిర్యానీ అని కాస్త ఎక్కువ తిన్నానన్నా, అది ఇంకా ఈ గొంతులోంది అట్లా రాకుండా ఇట్లా రాకుండా అంటారు. తిండి మీద ఉండొచ్చు, కానీ మరీ
ఏమండి ప్రాణానికి 30 తిండి తినకూడదు. కడుపు నిండా తినొచ్చు కానీ మరీ అంత ఏమండి. అందుకనే యేసన్న గారు దైవజనులు అన్నారు, నువ్వు బ్రతికేదానికి తిను, తినడానికే బ్రతకాకన్నాడు. బ్రతికేదానికి తిండి తినాలి. బైబిల్ ఉన్న మాటనే యేసన్న గారు చెప్పారులేండి. ఏమండి తినేదాని కొరకు బ్రతకాకండి, బతికేదాని కొరకు తినన్నాడు. మనం తినాలి కాబట్టి బతికేదాని కొరకు తినాలి, కానీ ఆ తిండే మన బ్రతుకని తినకూడదు. అది నీ కడుపుకు లేక నీ దేహానికి ఆయాసకరం. అందుకనే బైబిల్ అన్నాడు, ఎవడైనా కానీ తిండిపోతూ అయిన ఎడలా ఏం చేయాలంట? ఎప్పుడైనా కానీ ఎక్కువ తినడానికి నీకు మనసు పుట్టిందనుకో, ఒక కత్తి తీసుకొని గొంతుకాడ పెట్టుకో, ఈ చెయ్యి ముద్ద పోతుంది అనుకో, గొంతుకాడ కత్తి పెట్టుకో, అప్పుడు గుర్తొస్తుంది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిండిపోతూ అయితే ఎడలా నువ్వేం చేస్తావంటే నీ గొంతుకు కత్తి పెట్టుకో అన్నాడు. కాబట్టి నిజంగా కాబోలు ఇక్కడ దానియేలు గారు అలాంటి అపవిత్రమైన దాన్ని పుచ్చుకోకూడదని, భోంచేయకూడదని అనుకున్నాడు. నిజంగా అక్కడ ఆ శోధనలు ఏమండి బాగా చెరలోకి పట్టుకొని వచ్చారంటే, ఎక్కడి నుంచో వచ్చారంటే ఏమని అర్థమండి? సరైన తిండి ఉండదు, సరైనటువంటి సదుపాయం ఉండదు, సరైన నీళ్ళు ఉండవు. కానీ అటన్ చోటికి వచ్చి అంత రాజు భుజించే భోజనం పెడతాను ఉచితంగా అంటే వద్దన్నారంటే ఇంకా చూడండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారికి ఉన్న భక్తి, వారికి ఉన్న యథార్థత, వారికి ఉన్న దేవుని పట్ల ఉన్నటువంటి దృఢమైన సంకల్పం, నిక్షత ఎట్లాంటిది ఒక్కసారి ఆలోచించమని ప్రభు పేట మనవి చేస్తున్నా. మనం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా జాగ్రత్త. తినే వాటిలైనా, తాగే వాటిలైనా, కూర్చునే చోటైనా, నిలబడే చోటైనా, చేసే ఏ దాంట్లో అయినా కానీ మనం దేవుని సన్నిధిలో జాగ్రత్త చూసుకోవాలి. మనము అపవిత్రులుగా ఉండకుండాన్నట్లు చూసుకోవాలి. అది ఏం చేసినా మనము అపవిత్రముగా ఉండకుండాన్నట్లు చూసుకోవాలి. అది మన బాధ్యత. కొన్నిసార్లు శోధన అలాగే నిలబడుద్ది. ఆ మధ్యకాలంలో ఏమండి ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాం. ప్రేయర్ మీటింగ్ అంటే చనిపోయిన తర్వాత మరలా గుర్తు చేసుకొని చేస్తారు కదా, ఆ ప్రార్థనలు చేస్తారు. ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత బాగానే ఉంది, భోంచేద్దామని కూర్చున్నాను. అందరికి చికెన్ బిర్యానీ చేసి పెట్టారు. నాకేమో వరుసలో కూర్చున్నటువంటి వారికి ఒక 5-6 మందికి నాటుకోడి అని చెప్పేసి, నాటుకోడి ప్రత్యేకంగా తయారు చేసిన నాటుకోడి తీసుకొని వచ్చి వేస్తూ ఉన్నారు సపరేట్గా. దానికి నాకు వ్యత్యాసం కనబడుతుంది. అప్పుడు నేను అడిగాను, ఇదేంటి అదేంటి అలా? ఇది అందరి కొరకై చేసినటువంటి చికెన్ బిర్యానీ, ఇది మాత్రం నాటుకోడి మంచిది, ఇది తీసుకొని పోయి సమాధి కాడికి తీసుకొని పోయి ఏమండి ఎర్రకొండ నల్లకొండ ఏం తీసుకుపోతారో మీకే తెలిసిండాలి. ఆడికి తీసుకొని పోయి ఆడ గొంతు కోసి ఆడ రక్తాన్ని ఒలికించి ఇంటికి తెచ్చి బాగా ఫ్రెష్గా తయారు చేసి ప్రత్యేకంగా నీ కొరకై చేసినటువంటి నాటుకోడి పులుసు అన్నాను. అమ్మా ఇంత ప్రత్యేకమైనది నాకు వద్దు, నేను అసలు చికెన్ అంటేనే పెద్దగా తినను, నాకు సాదా సీదాగా అందరికి వండి పెట్టిన అన్నం తీసుకొచ్చి పెట్టండి అమ్మా అని అడిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పక్కన వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? అక్క నాకే, అన్నా నాకే. అరే ఇన్న తర్వాత నాకు కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉండొద్దు? సచ్చా తినకుంటే చచ్చిపోతా. కొందరిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది, నవ్వు అనిపిస్తుంది. తిండే అది ఎక్కడైతే సచ్చింది కూడా తింటారండి కొందరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అపవిత్రమైంది దేన్ని కూడా మనం తినకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ భోజన పదార్థాల ద్వారా కొన్ని చోట్ల వెళ్ళిన చోట, సావుల కాడ, పెళ్ళిళ్ళ కాడ, విగ్రహారాధన కాడ, తిరునాళ్ళ కాడ, ఇంకొక చోట ఆడ ముందర పెట్టి అలా ఇలా తీసిన చోట ఇవన్నీ చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా గమనించాలి, మనం చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇంకొక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆదికాండం 39వ అధ్యాయం 7వ వాక్యం నుంచి 12వ వాక్యం వరకు చదువు, త్వరగా నేను ముగిస్తాను. 7వ వచనం నుంచి 39వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఆ